హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ రివ్యూ కాదండి ఇది లైవ్ అప్డేట్స్ రివ్యూ. సో, ఈరోజు మార్నింగ్ అయితే లైవ్ అప్డేట్స్ పెట్టామండి. సో, ఇదేంటంటే కెప్టెన్సీ కంటెండర్స్ కింద సెలెక్ట్ అయిన 6 నుంచి హౌ దే హ్యావ్ రిమూవ్డ్ ఒకళ్ళని ఎలా రిమూవ్ చేసుకుంటూ టాప్ 2 ఎలా వచ్చారు కెప్టెన్సీ రేస్ గురించి ఆర్ వాటెవర్. ఇది 12th వీక్ కెప్టెన్సీ గురించి కాబట్టి చాలా అంటే ఎక్సైట్మెంట్‌తో ఈవెన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాగే బయటన ఆడియన్స్ ఇంకా ప్రోమో గూడా సూపర్‌గా ఉన్నాయి. 2 ప్రోమోలు వచ్చినవి గూడా 3 ప్రోమోలు గూడా సూపర్‌గా ఉన్నాయి. సో, దాని గురించి చెప్పాలని అనిపించింది. ఎప్పుడు గూడా నేను లైవ్ అప్డేట్స్ ఎప్పుడు చేయలేదండి. బట్ చాలా పాయింట్స్ ఉండేసరికి నాకొక ఏదైనా కొద్దిగా నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనిపించింది. సో, అందుంచే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోకి ఇంకా ముందరకెళ్ళే ముందర మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలా బాగుంటుంది వీడియో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తేనే మంచి రీచ్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోస్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తుంటా. సో, ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్‌గా ఏంటంటే వీళ్ళకి డాగర్ టాస్క్ ఇచ్చారండి. డాగర్ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ రేస్‌లో లేని వాళ్ళు అంటే మిగిలిన భరణి, తనూజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు వచ్చి డాగర్‌లో ఎవరైనా పట్టుకొని వాళ్ళు ఎవరిని కెప్టెన్స్ కింద చూడాలి అనుకుంటున్నారో వాళ్ళని ఇస్తే గనక వాళ్ళేమో వాళ్ళకి నచ్చని వాళ్ళని ఎవరినైతే వాళ్ళు తీసేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ సుమన్ శెట్టి పట్టుకునేటప్పుడు మీరు చూస్తే గనక భరణి అండ్ తనూజ రాలేదు. ఎందుకంటే వాళ్ళు ముందరే ఇక్కడ ఇదేంటంటే టు బీ క్లారిఫైడ్ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ అయ్యో వీళ్ళు పొడిచారు, వీళ్ళది కన్నింగ్ గేము, లేకపోతే వీళ్ళని పొడిచారు, వీళ్ళది సేఫ్ గేము ఇవన్నీ పక్కన పెట్టాలండి. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఆల్రెడీ డిస్కషన్ చేసేసుకుంటున్నారు ఎవరెవరు రేస్‌లో లేరా అని. ఎవరికి టాప్ 5కి వెళ్ళే అర్హత ఉందా అన్నదే చూసుకునిద్దాము అని చెప్పి కొంతమందికి ఉంటే, కొంతమంది ఏంటంటే నాకు బాండ్స్ బట్టి నేను వెళ్తాను, కొంతమందికేమో నాకు ఫ్రెండ్షిప్ బట్టి నేను వెళ్తాను అని చెప్పి అనుకుంటూ ఇస్తున్నారనమాట. సో, అందుగురించే ఇక్కడ వీళ్ళు ఎవరికి ఇచ్చారు, దాని మీద ఎవరిని పొడిచారు అన్న తర్వాత పాయింట్స్ ఏంటా అన్నదే మాట్లాడతాను. అంతేగాని వీళ్ళు ఇక్కడ ఏ విధంగా లాజిక్కా అన్నది నాకు ఒపీనియన్ వరకే నేను చెప్తున్నానండి. సో, ఫస్ట్ అయితే గనక సుమన్ శెట్టి, తనూజ వీళ్ళందరూ మాట్లాడుకొని ఖచ్చితంగా ఇక్కడ కొద్దిగా సేఫ్‌గా వెళ్దాము. ఎందుకంటే ఫస్టే ఎవరినెళ్లి ఇస్తే ఏమవుతుందా అని చెప్పి తనూజ అండ్ భరణి లైవ్‌లో కొద్దిగా ఇదిగా వెనకడుగేశారండి. ప్లస్ సుమన్ శెట్టి గూడా నేను ఖచ్చితంగా సంజన తీసేస్తారని తెలుసు కాబట్టే ఎవరికిస్తే రీతూకిస్తే అవుతుందని పకడ్బందీగా ఫస్టే వచ్చి రీతూకైతే ఇచ్చాడు. ఇక్కడ ఒకటి అర్థం కానిదేంటంటే సంజనకి ఇమ్యూనిటీ రాకూడదు అనుకున్నారు. ఓకే. కెప్టెన్సీ రాకూడదు అనుకోవడం కరెక్ట్ అనుకుందాం. కాకపోతే ఒకటే టార్గెట్ పెట్టుకొని అదే పనిగా ఇవ్వడం అనేది సుమన్ శెట్టి అనేది కొద్దిగా నచ్చలేదండి. బట్ స్టిల్ తనకి ఆడిన గేము ఖచ్చితంగా రీతూ అయితే ఇస్తే తీసేస్తుందని చెప్పి రీతూకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ రీతూకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే రీతూ వచ్చి సంజనాకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే మీరు బిలో ద బెల్ట్ వెళ్ళి అందరినీ టార్గెట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు కెప్టెన్సీ ఉండకూడదు అన్నది తన పాయింట్ అయితే పెట్టారు. కానీ సంజన అయితే ఇక్కడ ఇచ్చి పడేసిందనే చెప్పాలండి. అంటే పాయింట్స్‌లో తను చెప్పిన విధానం గానీ, లేకపోతే మనకి చూపించినంత వరకు లైవ్ గురించి చెప్తున్నానండి, లేకపోతే ప్రోమో గురించి. అంతేగాని ఎపిసోడ్‌లో వేరేది ఏదైనా ఉంటే గనక మళ్ళీ వీళ్ళు నిజంగానే బిలో ద బెల్ట్ ఎళ్లారా లేకపోతే ఏంటా అన్నది అప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో, లైవ్ ప్రకారం గానీ, ప్రోమో ప్రకారం గానీ నీ ఆటేంటి? నేను ఆడట్లేదు అంటున్నావు, నేను చూపించట్లేదు అంటున్నావు. బట్ నీ ఆటేంటి? నువ్వు కార్నర్‌లో పోయి కూర్చుంటావు, తనెళ్ళి కూర్చుంటాడు. అంటే మధ్యాహ్నానికి మళ్ళీ ప్యాచప్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం గొడవాడతారు, రాత్రికి ప్యాచప్ అవుతుంది. ఇదే కదా అని. ఇది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటానండి. ఇలాగా మీరు గమనిస్తే గనక 4 వీక్స్ తన గేమ్ ఇదే ఉంది. రీతూ చౌదరి అండ్ డీమాన్ పవన్‌ది. ఇంతకు మించి గేమ్ అయితే వాళ్ళు ఆడలేదు. సపోర్టింగ్ టాస్క్స్ వచ్చినప్పుడు దాంట్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇదన్నీ పక్కన పెడితే గనక గేమ్స్ అయితే గనక ఆడినా కూడా టాస్క్ ఒక్కటే కాదండి గేమ్. ఇంట్లో సంజన చెప్పినట్టు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళొచ్చేసి తన బిహేవియర్ గురించి తను ఎలా ఉంటోంది, తన మాట తీరు ఎలా ఉంటోందని జడ్జి చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైమ్ సంజన కూడా వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇంట్లో అన్నది జడ్జి చేయడంలో ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందనమాట. సో, ఆబ్వియస్‌గా తను ఆ పాయింట్స్ పెట్టి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడైతే నాకు సంజన గారి పాయింట్స్ అయితే వ్యాలిడ్‌గా అనిపించాయి. చెప్పిన పాయింట్స్ రీతూకి. ఎందుకంటే రీతూకి
సేమ్ ఇదే చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి. కాకపోతే ఏంటంటే తిను సంజనాని కాకుండా ఇంకెవరినైనా తీయచ్చా అంటే తీయడానికి గూడా లేదండి. అయితే దివ్యాని తీయాలి. కాకపోతే దివ్యకి ఇమ్యూనిటీ వస్తుందా ఏంటా అన్నది తెలీదన్నప్పుడు కొద్దిగా తను ఏం ఆలోచించిందో నాకైతే అక్కడ అర్థం కాలేదు. ఇక్కడ ఓన్లీ టార్గెట్ గేమ్ ఆడింది అన్నట్టుగా అనిపించింది రీతు చౌదరి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాని తర్వాత ఏమో భరణి సెకండ్ రౌండ్‌లో తీసాడండి. భరణి వచ్చేసి డీమాన్ పవన్‌కి ఏం చెప్తారంటే, "నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు డల్‌గా ఉంటున్నావు ఈ వీక్ 2 వీక్స్ నుంచి. ఎందుకుంటున్నావో తెలియట్లేదు. ఇంకా గేమ్ ఆడతావని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఇస్తున్నా" అనడం నాకసలు అర్థం కాలేదండి. ఎందుకంటే ఇందాకడిది వేరు. ఇందాకడి సంజన ఎవరు మన రీతు చౌదరి కన్నా కూడా డౌన్‌లో ఉంటుంది అని తన యొక్క ఎక్స్‌పెక్టేషన్. ఈవెన్ ఇంట్లో చాలా మందికి వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగా రీతు చౌదరి కన్నా కూడా కొద్దిగా సంజన డౌన్‌గా ఉంటుంది. బేస్డ్ ఆన్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ హోస్ట్ అనుకోండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. సో అందునుంచి పొడిచిందనుకోవచ్చు. బట్ వేరేస్ భరణికొచ్చేసరికి ఏంటంటే భరణి ఎవరు డీమాన్ పవన్‌కి ఇస్తే గనక తనకి లాభం అంటూ ఏమీ లేదు. మరి ఏ విధంగా ఆలోచించారా అన్నది అర్థం కాలేదు. ఈవెన్ దో వాళ్ళక్కడ మాట్లాడుకుని డీమాన్ పవన్‌కి ఇస్తే తను ఎవరిని తీస్తాడా అని చెప్పి చూద్దాం అనుకున్నాడో ఏంటో, అంటే వీళ్ళు ముందర అనుకున్నారు. అదంతా మనకి లైవ్‌లో చూపించలేదు గానీ, బట్ వచ్చి పాయింట్స్ పెట్టి డీమాన్ పవన్‌కి ఇవ్వడం అనేది నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎప్పుడైనా గూడా మనం టాప్ 5లోకి వెళ్తామో, వెళ్ళమా అన్నది డిపెండ్స్ అపాన్ అక్కడున్న పర్సన్స్‌ని బట్టి ఉంటుంది కాబట్టి, డీమాన్ పవన్‌కి కాకుండా ఇంకెవరికైనా కళ్యాణ్‌కి గానీ, లేకపోతే ఇమాన్యుయల్‌కి గానీ ఇచ్చుంటే కరెక్ట్‌గా అనిపించేది. బట్ అది ఎలా మిస్ చేశారా ఏంటా అన్నది నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే తనూజ ఎంతసేపు నేను ఎవరిని వేరే కళ్యాణ్ ఉంటే కావాలి, కళ్యాణ్ గెలవాలి అని చెప్తోంది గానీ, ఇప్పుడు ఈ రౌండ్‌లో ఖచ్చితంగా డీమాన్ పవన్‌కి ఇస్తే కళ్యాణ్‌ని తీయడాన్ని వీళ్ళు ముందర మాట్లాడుకున్నారు కాబట్టి కరెక్టే. కాకపోతే అక్కడ రీతుని గూడా తీయడు గదా! సో ఇక్కడ డైరెక్ట్‌గా తనకి తనూజకి ఓన్లీ రీతు చౌదరి గెలవాలనే చెప్పే ఉంది గానీ, మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ రావాలి అంటే కళ్యాణ్ గురించి ఏదో ఆడుతున్నట్టుగా అది ఓన్లీ మాట వరుసకి చెప్తున్నట్టుగా నాకైతే అనిపించిందండి. ఎందుకంటే భరణి వచ్చేసి ఇమ్మాన్యుయల్‌కి గానీ, కళ్యాణ్‌కి గానీ ఇచ్చుంటే గనక తినకి పోటీ ఉండదు. అంటే టాప్ 5కెళ్ళడానికి భరణికి పోటీ ఉండదు. సో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారో, అంటే ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే కనీసం తను ఎవరికి వేరే వాళ్ళకిచ్చి నువ్వు దివ్యాని తీస్తావా అని చెప్పి అడిగి దివ్యానన్నా తీయించాలి. ఎందుకంటే దివ్యకి తక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి తనన్నా పోతుందని చెప్పి తనకు కాకుండా ఎవరికైనా డాగర్ ఇచ్చి దివ్యాని తీయమని చెప్పాలనమాట. కాకపోతే ఇక్కడ సేఫ్‌గా ఏంటి దివ్యాని తీయకూడదు. అలాగే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి, అంటే దివ్యతో ర్యాపో తగ్గిపోకూడదు అన్నట్టుగా ఇచ్చినట్టుగాను ఉంది. గానీ తినైతే వాటెవర్ డీమాన్‌కి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో ఆ డెసిషన్ అన్నది నాకు అనిపించిందనమాట. ఇంకా డీమాన్ పవన్ వచ్చేసి ఇక్కడ ఇమాన్యుయల్‌ని తీసేశారు. ఇమాన్యుయల్‌కి తీసిన పాయింట్స్ అయితే టు బి హానెస్ట్ డీమాన్ పవన్‌కి అసలు పాయింట్స్ మాట్లాడడమే మర్చిపోయాడేమో అన్నట్టు అనిపించిందండి. మొన్న నామినేషన్‌లో ఇదే పాయింట్ ఏంటి, నువ్వు నన్ను మోసం చేశావు, నాకు సపోర్ట్ చేయలేదని చెప్పాడు. సరే అదేంటి నామినేషన్ పాయింట్సే ఇక్కడ తీసుకొస్తున్నావు, అప్పటికి అదే ఇన్వాలిడ్ అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పినా కూడా సేమ్ అది కాకుండా ఇంకా దానికన్నా వరస్ట్ పాయింట్సే తీసుకొచ్చాడండి. బెట్ టాస్క్‌లో మీరు నన్ను తోసేశారు, మీరు నాకు సపోర్ట్ చేయలేదన్నాడు. గానీ అక్కడ క్లియర్‌గా మళ్ళీ తనే ఏం చెప్తాడంటే, ఇండివిడ్యువల్ డెసిషన్ నేను తీసుకుంటాను అనుకున్నప్పుడు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడనన్నప్పుడు నువ్వెందుకుంటావు అని క్వెషన్ అడిగితేనేమో అప్పుడు సమాధానం లేదండి. అలాగే ఈ రీసెంట్‌గా వచ్చిన దాంట్లో డ్రాగన్ దాంట్లో గూడా నువ్వు నన్ను కావాలనే తప్పించేసావు, నన్ను సపోర్ట్ చేయాలనిపించట్లేదన్నది ఈ పాయింట్స్ తీసుకొస్తే ఏమవుతుందంటే ఆయన అసలు ఏ విధంగా చెప్దాం అనుకుంటున్నాడు ఏంటా అన్నది అర్థం కాలేదు. బట్ లాస్ట్‌కి ఇంకా చాలా సేపు వీళ్ళు డిస్కషన్, అంటే ఇక్కడ ఇమాన్యుయల్ ట్రిగ్గర్ అయ్యాడండి. ఇమాన్యుయల్‌ని ఎందుకు తీసేసారా అని చెప్పడానికి. ప్లస్ ఫ్యామిలీ ఇన్పుట్స్ అవ్వనివ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ బట్టి తిను ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వాలి అన్న ట్రై చేసినట్టుగా అనిపించింది ఇమాన్యుయల్. అంత అవసరం లేదు. ఎందుకంటే ఎలాగైనా ఒకళ్ళని వచ్చి పొడి చేస్తారు, తీసేస్తారు. ప్లస్ ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా ఇమాన్యుయల్‌కి అవసరం లేదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నామినేషన్స్‌లోకి వస్తేనే ఆయనకి కరెక్ట్ ఇది ఉంటుందనమాట. లేదంటే విన్నర్ రేస్ పక్కన పెట్టండి. ఇప్పుడు థర్డ్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్‌కి పడిపోవడం కూడా 1 డే ఆర్ 1 మినిట్‌లో గేమ్ అయిపోతుందండి. సో
ఆబ్వియస్గా అదన్నా ట్రై చేసుకుని ఎంత మంచిగా పాయింట్స్ పెడుతున్నామా అన్నది చూసుకోకుండా ఆయన కూడా రియాక్ట్ అయ్యి నువ్వు తప్పు చేసావా అని చెప్పి కొద్దిగా ఎమోషనల్గా డ్రైన్ అయినట్టుగా అనిపించింది అనమాట. సో అది కాకుండా డైరెక్ట్ పాయింట్ చెప్పి నేను స్ట్రాంగ్ అనుకుంటున్నావు కాబట్టి నువ్వు తీసేసావు అని ఏదైనా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పుంటే సరిపోయేది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఏమైందంటే ఎవరు డిమాన్ పవన్ అయితే చెప్పాడనమాట, నిన్ను నామినేట్ చేసింది నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి, మళ్ళీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి ఇమ్యూనిటీ ఎందుకు ఇస్తాను, సో నిన్ను అందుంచే తీసేస్తున్నాను అనడం వ్యాలిడ్. ఇది ఒకటి అట్లీస్ట్ పాయింట్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఆ ఒక్క పాయింటే కన్సిడర్ చేసి నాకైతే ఓకే అనిపించింది. లేకపోతే ఆ ముందర డిస్కషన్ అంతా కూడా చెత్త డిస్కషన్, చెత్త పాయింట్స్ లాగా అనిపించాయి డిమాన్ పవన్ నుంచి అయితే. ఇంక ఇమాన్యుయల్ వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ తనూజ వచ్చి రీతు చౌదరికి తీసుకుందండి. ఇక్కడ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ అని నేను ఖచ్చితంగా చెప్తానండి. ఇంత ముందు వరకు అట్లీస్ట్ నాకు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ వరకు ఏంటంటే నాకు ఏమనిపించేదంటే ఓకే, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ కాదు, తను మంచిగా ఉంటే ఏమవుతుంది, మంచిగా ప్రవర్తిస్తే ఏమవుతుంది అందరితోటి, అందులో తప్పే ఉంది అని చెప్పి అనుకునేవాడిని. బట్ ఇది మరీ దారుణంగా ఏంటంటే ఇక్కడికి తనకి తెలుసు ఎవరికి వచ్చి ఇస్తే ఎవరు తీసేస్తారు అని. ఒక స్ట్రైట్ డెసిషన్ తీసుకోకపోతే అలాంటి వాళ్ళని విన్నింగ్ రేస్లో పెట్టాలి. ఇప్పటికే తనూజ కానీ కళ్యాణ్ కానీ కొన్ని విషయాల్లో అందరూ అంటే పాజిటివ్ ఎంతమంది ఉన్నారు, నెగిటివ్ చేసేవాళ్ళు కూడా అంతమందే ఉన్నారండి. సో అట్లీస్ట్ 50% ఉన్న వాళ్ళతోటి వీని వెళ్ళి పోటీ పడితే మనం కొద్దిగా ప్లస్ అయితే మనం మంచి పాయింట్స్ కానీ మంచి మాట కానీ చెప్పినప్పుడు మనకి ప్లస్ అయ్యి మనం ముందర రేస్లోకి వస్తాం. అసలు ఈయనే ట్రై చేయకపోతే ఈయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఈయన రేస్లో రావాలని ఎలా అనుకుంటారా అన్నది నాకు అర్థం కావట్లేదు అనమాట. సో ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అయితే బాధపడతాడండి. ఇది చూసి ఎపిసోడ్స్ అన్నీ కూడా చూసి విన్నింగ్ రేస్కి, విన్నింగ్ క్వాలిటీకి, విన్నింగ్కి డే 1 నుంచి అర్హత అవ్వనివ్వండి, లేదంటే ఎక్కువ ఇది ఉన్నది స్కోప్ ఉన్నది ఓన్లీ ఇమాన్యుయల్ కండి, దాని తర్వాత తనూజకి. సో తనూజ అయితే అది అలా ఇలా చేసుకుంటూ విన్నింగ్ రేస్లోకి అయితే ఖచ్చితంగా వచ్చింది తెలివితేటలతోటి. బట్ ఇమాన్యుయల్ అయితే రాలేకపోయారు. సో ఖచ్చితంగా ఇదైతే తను రిగ్రెట్ ఫీల్ అవుతాడు బయటకు వచ్చిన తర్వాత, ఎందుకు ఇలా చేశానని చెప్పి. సో అది పక్కన పెడితే కనుక ఇమాన్యుయల్ ఇక్కడ కొద్దిగా సేఫ్ గేమ్ ఆడి ఎందుకు తీయాలి, ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నది కాకుండా డైరెక్ట్గా కళ్యాణ్ను సేవ్ చేయాలి, కళ్యాణే కెప్టెన్ అవ్వాలి అనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళలో ఎవరిని తీసేస్తే అవుతుంది అన్నది వచ్చి కళ్యాణ్కి ఇవ్వాల్సిందనమాట. కానీ ఆయన ఏం చెప్తాడంటే లేదు, ఇప్పుడు ఈ రౌండ్లో నేను ఇచ్చేస్తే నెక్స్ట్ రౌండ్లో డిమాండ్ ఉండిపోతాడు ఇదని చెప్పి అనుకోండి. గేమ్ ఆడడం ముఖ్యమా అంటే టాస్క్ ఆడడం ముఖ్యమా, లేకపోతే ఇక్కడ తన గురించి ఆలోచించుకోవాలి కదా. అంటే నేను ఇమాన్యుయల్ గురించి చెప్తున్నా, తను సెల్ఫ్ ఆలోచించుకోవాలి కదా. అలా ఆలోచించుకోకుండా ఏంటో లాజిక్లెస్గా ఆలోచించాడు అన్నట్టుగా అనిపించింది. సో ఇంకా తనూజ వచ్చేసి రీతు చౌదరికి ఇస్తూ, ఇక్కడ రీతు చౌదరికి ఇచ్చిన మాట ఏంటంటే నేను తనకి ఎందుకు ఇస్తున్నానంటే తను కెప్టెన్సీ అవ్వాలి అని చెప్పి. అంటే ఇక్కడ సంజన అయితే మంచి మాట చెప్పిందండి, ఎక్స్పోజ్ అయితే చేశారు ఖచ్చితంగా తన యొక్క సేఫ్ గేమ్ని. ఒకటే మాట, నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు ఎందుకు, దివ్యాన్ని తీస్తానని చెప్పింది కాబట్టి రీతుకి ఇస్తున్నావు అని చెప్పి. ఇది ఎంత చెప్పినా కూడా ఇక్కడ లేదు, మీకు ఇష్టమైన వాళ్ళని మీరు ఎలా తీయరో నేను తీయాలనుకోవట్లేదు ఇది అన్నప్పుడు కరెక్ట్ పాయింట్. తను ఏం చెప్తుందంటే సంజన మరి అలాంటప్పుడు కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పినా కూడా తను దివ్యతో గొడవ అయ్యి బయటకు వచ్చిన తర్వాత దివ్య అంటే అది చెప్తానండి, దానికన్నా ముందర వచ్చి చెప్పిన తర్వాత నువ్వు కళ్యాణ్కి ఎందుకు ఇవ్వట్లేదా అనే తనూజానికి క్వశ్చన్ అయితే చేసిందండి దివ్య కూడా. సో ఏంటంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా తనకి రీతు చౌదరి వెళ్ళిపోకూడదు, కళ్యాణ్ వెళ్ళిపోకూడదు, వీళ్ళిద్దరు 2 మెంబర్స్ ఉండాలి, లేకపోతే 3 మెంబర్స్ టాప్ 2లో టాప్ 3లో ఉండాలి ఆ పర్టికులర్ గేమ్లో ఉంటే గనక అప్పుడు చూద్దాము రీతుకి వస్తుందా లేకపోతే కళ్యాణ్కి వస్తుందా అని. అప్పుడు కూడా నేను ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ చెప్తానండి, తను రీతు చౌదరికే సపోర్ట్ చేద్దాము అనే అనుకుంటోంది. బయటకి ఏంటంటే యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు గెలవాలనుకుంటున్నాను ఇది అది అని చెప్తోంది. కానీ అది అంటే చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట, కళ్యాణ్ గెలవాలని ఏం లేదు, కళ్యాణ్ కన్నా ముందర విన్నింగ్ ఆర్ వాట్ ఎవర్ రీతు చౌదరి ముందరికి రావాలి అని చెప్పే ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా రీతు చౌదరి ఏమో ఆ డాగర్ తీసుకుందండి, డాగర్ని తీసుకుని దివ్యాకి ఇస్తే ఇక్కడ దివ్య అయితే అల్టిమేట్ అనిపించిందండి టు బి హానెస్ట్. ఎందుకంటే
పెట్టిన పాయింట్స్ ఇంకా బుల్లెట్ కన్నా దారుణం అనమాట. అది స్నైపర్ గన్నా ఏదో అంటారు కదా, అలాంటివి జబ్ 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 అనుకుంటూ వేసినట్టుగా అనిపించింది. 2 పాయింట్లు ప్రోమోలో చూపించినట్టు అవి 2 కూడా హైలైట్ ఏంటంటే, ఒకటి నీకు కెప్టెన్సీ ద్వారా అంటే కెప్టెన్ తనూజ ద్వారా నీకు ఇమ్యూనిటీ వచ్చింది. ఎందుకు? నలుగురు నుంచి నలుగురు వేశారు ఆ రోజు. నలుగురు నామినేట్ చేసినా కూడా నిన్ను కావాలని సేవ్ చేసి నీకు ఇమ్యూనిటీ ఇచ్చారు 11th వీక్. 12th వీక్ నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి నీకు అది ఇచ్చారు. 13th వీక్ ఇంక మళ్ళీ నీకు ఇచ్చేసి నీకు ఇమ్యూనిటీ ఇస్తే ఇంకేంటది, మిగిలిన వాళ్ళకి బుర్రున్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఇది గ్యారంటీగా మంచి మాట. ఇంకా స్లిప్పర్ షాట్ టు సుమన్ శెట్టి అని నేను చెప్తానండి. ఎందుకంటే సుమన్ శెట్టికి రీతు చౌదరి అడ్డవుతారు. అలాంటప్పుడు సుమన్ శెట్టి రీతు చౌదరిని తీసేయాలి, లేకపోతే ఇంకెవరినైనా తీయాలి అంటే గనక దివ్యకి ఇస్తే గనక, దివ్య డాగర్ ఇస్తే గనక దివ్య ఎవరినైనా తీసేసేదనమాట. బట్ ఇక్కడ చెప్తున్నా కదా, వీళ్ళ గేమ్ వీళ్ళు అనుకున్నారు కానీ అంటే వీళ్ళు పోతారు వీళ్ళదని చెప్పి, బట్ లాజిక్ లెస్ లా ఆలోచించారు అన్నట్టు అనిపించింది. వేరస్ దివ్య అయితే పర్ఫెక్ట్ గా పాయింట్ అయితే చెప్పినట్టుగా అనిపించింది అనమాట. ఇంకోటి ఏమిటంటుందంటే, ఎవరు రీతు, నువ్వు నాకన్నా ఏ గేమ్స్ ఆడావు, నువ్వేం తోపు ఇది అంటే ఖచ్చితంగా ఇచ్చి పడేసిందండి. నేను తోపు, నేను నా కాళ్ళ మీద పడి నేను నిలబడి నేను ఆడాను, నువ్వు అలా కాదు సపోర్ట్ గేములతో వచ్చావు, సపోర్ట్ గేమ్ తోటి ఆడావు, ఇంకా ఇంకా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా ఇచ్చిన మాట స్వాగ్తో ఇచ్చినట్టుగా అనిపించిందండి. రీతు చౌదరికి భలే అయింది అన్నట్టు అనిపించింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తనూజకి అంటే దివ్యాని తీయాలి ఖచ్చితంగా అని చెప్పి, ఎందుకంటే చెప్తున్నా కదా, తనకి ఎలాగైనా వెళ్ళిపోవాలి, దివ్య వెళ్ళిపోవాలి అని చెప్పి తను అంటుంది. కానీ నేను అలా అనట్లేదు, నేను డైరెక్ట్ ఎవరినో ఒకరు తీయాలి కదా, నేను గేమ్ ఆడాలనుకోవట్లేదు, కళ్యాణ్కి అలాంటి సిచ్యువేషన్ రావాలనుకోవట్లేదు. ఎందుకంటే తను వచ్చి రీతుని తీయాలా లేకపోతే దివ్యాని తీయాలా ఇలాగా అనుకోవట్లేదు. అంటే అసలు ఎందుకండి, ఎవరైనా కళ్యాణ్ టాప్లో ఉండాలి అంటే ఆ రేస్లో టాప్లో ఉండాలి అనుకున్నప్పుడు కళ్యాణ్కే డాగర్ ఇస్తాం, కానీ ఆ పక్క వాళ్ళకి ఇచ్చేసి తనకు ఆ రిస్క్ పెట్టాలనుకోలేదు ఇదని ఇండైరెక్ట్ గా చెప్తే ఖచ్చితంగా తనుజ అక్కడ సేఫ్ గేమే ఆడిందండి. అది ఎక్స్పోజ్ చేసింది మాత్రం సంజన. అలాగే అట్ ద సేమ్ టైం రీతుకి అయితే బుల్లెట్స్ పాయింట్స్ దింపి దివ్య అయితే ఇచ్చి పడేసిందనే చెప్తానన్నమాట. ఇంకా లాస్ట్ లైన్ అండి, రీతు చౌదరి, కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ ఉన్నారు. సంజన అయితే కనుక ఇక్కడ డాగర్, ఇక్కడ ఏమవుతుందంటే దివ్య అండ్ ఇమాన్యుయల్ ఉంటారు. ఇమాన్యుయల్ ఇక్కడ కూడా ఏంటంటే ఏం చెప్తాడంటే, నాకు ఏదైనా ఓకే, ఎవరికి ఇచ్చినా ఓకే, కాకపోతే కళ్యాణ్ ఉండాలి, మిగిలిన వాళ్ళు ఇద్దరు పోవాలి అని చెప్పి ఒక చోట చెప్తారు. ఇంకో చోట డిమాన్ పవన్కి వచ్చేసి, నువ్వు డిమాన్ పవన్కి ఏం చెప్తాడంటే, నువ్వు రీతు చౌదరిని తీసేస్తావంటే నీకు ఇస్తాను రా డైరెక్ట్గా, నువ్వు తీయనంటే గనక నీకు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎవరు కళ్యాణ్ పొడి చేస్తాడు, సో అది చూసుకో నీకు అని చెప్పిన డిమాన్ పవన్ మాత్రం నేనైతే రీతుకి సపోర్ట్ చేస్తాను. ఇక్కడ డిమాన్ పవన్ సైడ్ నుంచి ఆలోచించే మాట్లాడుతున్నానండి. సో తన సైడ్ నుంచి అయితే కనుక అది పర్ఫెక్ట్ ఆన్సరే. ఎందుకంటే తను ఖచ్చితంగా ఒకళ్ళని తొక్కి తను రావాలి అనుకోవట్లేదు అనుకున్నప్పుడు, తన పాయింట్ పైన తన మాట పైన తను ఉన్నాడు, అంటే తనకు సపోర్ట్ తోటి ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి మారాలనుకోవట్లేదు అనుకోవడం వ్యాలిడ్. కాకపోతే ఇక్కడ వీళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ కూడా నువ్వు ఖచ్చితంగా తీయాలి, నువ్వు ఖచ్చితంగా రీతుని తీయాలి, తీస్తావంటే ఇస్తాను అన్నప్పుడు నువ్వు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు తనకి డాగర్ ఇచ్చి ఇది చేసే కన్నా కళ్యాణ్కి ఇచ్చి వాళ్ళిద్దరిలో ఎవరినైనా తీసేయమంటే సరిపోతుంది అనమాట. బట్ చాలాసేపు డిస్కషన్ అయింది, తనేమో కళ్యాణ్నే తీసేస్తానని తను అంటాడు. కళ్యాణ్ దగ్గర ఏం పాయింట్స్ అంటే, యాక్చువల్గా తనకి ఏం పాయింట్స్ ఉండవు ఆబ్వియస్గా, ఎందుకంటే ఇక్కడ ఎలాగైతే ఇమాన్యుయల్ని ఏదో పాయింట్స్ తీయాలి అన్నట్టుగా తీసినట్టుగానే ఇప్పుడు కళ్యాణ్కి అంటే డిమాన్ పవన్కి డాగర్ ఇస్తే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ని అలాగే పాయింట్లెస్ తోటి పాయింట్స్ పెట్టి తీసేస్తాడనమాట. సో ఖచ్చితంగా అక్కడ డిమాన్ పవన్కి కానీ రితుకి కానీ ఇస్తే కళ్యాణ్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. బట్ వేరేస్ కళ్యాణ్ ఏంటంటే కొద్దిగా ఫస్ట్ అయితే కోపం వచ్చిందండి నాకైతే చూస్తే, ఎందుకంటే తన డెసిషన్ తను తీసుకోకుండా ఎక్కువ తనూజ మీద ఇదిగా అనిపించాడు అనమాట. ఫస్ట్ నువ్వు వాళ్ళిద్దరిలో రీతుని తీయద్దు, రీతు అయితే నీకు బలంగా ఉంటుంది అని చెప్తోంది. అంటే లాస్ట్ టాస్క్ వస్తే మీరిద్దరు కొట్టుకోవచ్చు రీతు అయితే. బట్ తనకు కూడా ఎక్కడో హోప్ ఏంటంటే, అంటే తనుజకి ఏదో హోప్ ఏంటంటే లాస్ట్ టాస్క్లో సపోర్ట్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా వస్తే రీతు ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే ఏదైనా వేరేగా చేయొచ్చు. బట్ వేరే డిమాన్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని చెప్పి తను ప్లాన్ చేస్తుంది అనమాట. సో తనూజకి అయితే ఇక్కడ డిమాన్ పవన్ ఎలాగైనా వెళ్ళిపోవాలని, అది మళ్ళీ వచ్చి ఏం చెప్తుందంటే కళ్యాణ్కి, అక్కడ సంజనకు కానీ ఇమాన్యుయల్కి కానీ దివ్యకి కానీ నువ్వు
రిస్క్‌లో పెట్టాలి నిన్ను. ప్లస్ అందు గురించే డీమాన్ పవన్‌ని సేవ్ చేయమని జెప్తున్నారు. నేనైతే గనక నిన్ను రిస్క్‌లో పెట్టాలనుకోవట్లేదు. నీ గేమ్ నీకు ఈజీనే అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. బట్ అది కాదండి. ఖచ్చితంగా తనకైతే డీమాన్ పవన్‌ని తీసేయాలని చెప్పి తన టార్గెట్ అది పెట్టుకుంది కాబట్టి తనుజ కళ్యాణ్‌కైతే ఇండైరెక్ట్‌గా తీసేయి ఇలాగా డీమాన్‌ని తీసేయమని జెప్పిందనమాట. సో, తన గేమ్ అక్కడ పారనివ్వకుండా ఇక్కడ గేమ్ చేంజర్‌గా సంజన అయితే నిలిచారండి. సంజన వచ్చి కూర్చోబెట్టి కళ్యాణ్‌కైతే చెప్తుందనమాట. "నువ్వు తనకి ఇస్తావంటే నేను తీస్తాను. నీకు డాగర్ ఇస్తాను. రీతూ చౌదరిని ఖచ్చితంగా తియ్యి. మీరెంతసేపు కెప్టెన్సీ ఇది అంటే, లేదు మా అమ్మగారి గురించి అంటే, నువ్వు అదంతా పక్కన పెట్టు. ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి ఆలోచించొద్దు. టాప్ 5 ఎవరుంటారో అన్నదే ఆలోచించాలి" అన్నది పర్ఫెక్ట్ మాట అన్నమాట. ఇంకా ఆ మాటకి తిరుగులేదు. ఈవెన్ కళ్యాణ్ గూడా ఆ క్షణం ఒక సెకన్ ఇదనుకున్నా గూడా నెక్స్ట్ వచ్చేసి తనైతే డాగర్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా రీతూని తీస్తానని చెప్పే అప్పుడు రీతూని తీస్తూ గూడా మంచి మాట చెప్పాడనమాట. నేను తనకి ఛాన్స్ ఇవ్వట్లేదు. తను నాతో కలిసి ఆడితే గనక ఇద్దరం పోటాపోటీ ఆడుకుంటాము. ఆడుకొని చేస్తాము. ప్లస్ నువ్వెలా అయితే గేమ్ ఆడావనుకుంటున్నావో ఇంతకుముందు వరకు, నేనిప్పుడు గేమే ఆడుతున్నాను నీతోటి. నువ్వు నన్నెలా తీసేద్దాం అనుకున్నావు, నేను నిన్ను అలా తీసేస్తున్నానని చెప్పి ఇవ్వడం అంటే అదే పాయింట్. బట్ ఇవ్వడం అనేది అది గూడా కళ్యాణ్ అలా చెప్తే కొద్దిగా అబ్బా! సూపర్ ఆ పాయింట్ నచ్చిందనమాట. నేను తనకి కెప్టెన్సీ ఛాన్స్ ఇచ్చినట్టు కాదు. తను నాతో పోటీగా ఆడతాడని జెప్పి. సో, ఇది ఖచ్చితంగా బావుంటుందనమాట. ఎందుకంటే ఎప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్‌తో ఆడితే అది ఒకవేళ ఓడిపోయినా గూడా, ఒకవేళ కళ్యాణ్ నెక్స్ట్ గేమ్ ఆర్ నెక్స్ట్ టాస్క్‌లో ఓడిపోయినా గూడా మనకది ఎలా అనిపిస్తుందంటే, చాలా కష్టపడి ఆడార్రా అన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు అమ్మాయితో వచ్చి తిను గెలిచేసినా గూడా ఏమంటారు అంటే అమ్మాయి అని కాదు, ఆ అమ్మాయి కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్ కాకపోతే గనక అటు సైడ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఆ స్ట్రాంగ్ ప్లేయర్ కాదు కాబట్టే గెలిచేశారు ఏదో అనేసుకున్న ఆ ఫీలింగ్ లేకపోతే అలా ప్రొజెక్ట్ అయిపోయినట్టు అయిపోతుందండి. అలా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా చెప్పిన పాయింటే చేసినట్టుగా అనిపిస్తుందనమాట. ఇంకోటేంటంటే లాస్ట్ ప్రోమోలో కొద్దిగా డీమాన్ పవన్‌కి కొద్దిగా నడుము నొప్పో ఏదో చెప్తున్నాడు కదండీ! బ్యాక్ పెయిన్ వస్తోందని చెప్పి. ఇక్కడ నేను ఆయన బాధ అంటే అర్థం చేసుకోగలనండి. ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఉంటే ఆడలేము మంచిదే. ఐ మీన్ పాపమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆహ్, ఎవరు కళ్యాణ్ ఆడలేదనడానికి లేదండి. కళ్యాణ్ సూపర్ హిట్‌గా ఆడాడు కాబట్టే అంతా మొత్తం అయిపోయేంత వరకు గూడా తను కష్టపడి తీసుకొనొచ్చి చేశాడు. ఇక్కడ బ్యాడ్ లక్ ఫర్ డీమాన్ పవన్ అంతేగాని ఇక్కడ తను ఆడలేడు కాబట్టి తిను గెలిచాడని ఏం లేదు. పోటాపోటీగా లాస్ట్ వరకు జరిగింది చూస్తూనే ఉన్నాను. అంటే ప్రోమో ప్రకారం వరకు చూస్తున్నా. ఇంకా లైవ్‌లో అది ఇంకా అవ్వలేదండి. అయిన తర్వాత గనక మనం మాట్లాడుకుందాం. బట్ ఈరోజైతే ఈ లైవ్ అప్డేట్స్ ప్రకారం అయితే గనక నాకు ఫస్ట్ సంజన సూపర్. నెక్స్ట్ దివ్య పెట్టిన పాయింట్స్ సూపర్. అలాగే కళ్యాణ్ చెప్పిన రీజన్ ఫర్ డీమాన్ పవర్ సూపర్ అనమాట. ఈ 3 విషయాల్లో భలే అనిపించారు. మిగిలిన వాళ్ళేంటంటే వాళ్ళు సేఫ్ గేమ్ అవ్వనివ్వండి, లేదంటే కన్నింగ్‌నెస్‌లో కూడా కొద్దిగా పక్క వాళ్ళు గెలవకూడదని చెప్పినట్టుగా కాకుండా బ్యాక్ స్టాప్ చేస్తూనే ఆడినట్టుగా తనుజ ప్రవర్తించిందన్నట్టుగా నాకైతే అనిపించిందండి. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను. అలాగే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక చేసుకోండి. మళ్ళీ మంచి మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకొస్తాం. అంతవరకు బాయ్ అండి.